నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, పలానా చోట అగ్ని ఉందంట, నీకు నిప్పు మీదను గాలి మీదను నీరు మీదను అన్నిటి మీద నీకు అధికారం ఉంది కదా, అక్కడెక్కడో మండుతుందంట, ఆ మంట నారిపురా అన్న. ఆ మంట నారిపురా అన్నప్పుడు ఆయన వాయుమేఘంగా పోయాడు. మేఘాలన్నీ కొమ్మరిచ్చి ఆంతుని నీళ్లు కొమ్మరిస్తాడేమో నేను ఎదురు చూస్తున్నాను. పంచభూతాలు కలిగినాడు కదా, మొత్తం కంపింపజేస్తాడేమో నేను ఎదురు చూశాను. మొత్తం ఇల్లే కూల్చొస్తాడు అనుకున్నాను నేను. ఈయన పోయి ఇల్లు కూల్చి రాలేదు, మంటని ఆర్పు రాలేదు, కనీసం ఏదైనా ఒక సంతోష వార్తన తెస్తాడనుకుంటే ఏమీ తీసుకురాలేదు. కానీ తిరిగి వచ్చి అన్నాడు, ఆ మంట నార్పటం నా వల్ల కూడా కాదయ్యా అన్నాడు. నాకు మైండ్ పోయింది. ఒరే, గాలిలో 5 అడుగులు ఎత్తు లేపాలంటే దానికి తగిన మంత్రం ఏందో చెప్పావు. మనిషిలో కడుపులో నొప్పులు తిప్పలు అన్నీ పెట్టేదేదో చెప్పురా అంటే చెప్పావు. మంట నార్పు రాలేనంటావేంటి? మంట నీ దగ్గరే ఉంది, ఆకాశం నీ దగ్గరే ఉంది, నీరు నీ దగ్గరే ఉంది, నిప్పు అంతా నీ దగ్గరే ఉంది కదా, నువ్వెందుకు చేయలేకపోయావు అని చెప్పేసానంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను పుట్టించినటువంటి మంటని అప్పుడే పుట్టినటువంటి పిల్లోడు పాసపోస్తే కూడా ఆరుద్ది, మమ్మల్ని పుట్టించినోడు మాత్రం పెట్టిన మంటను ఆర్పగలిగినోడు ఎవడు లేడు అని. నాకేం అర్థం కాలేదు. ఈయన కూడా సరితక్కువడే, అందుకే పార్వతీదేవి కిందేసి తొక్కిందేన్ని అని చెప్పి నువ్వు వద్దులే అని చెప్పి ఆయన పక్కకు నెట్టి, అమ్మలుగన్నా అమ్మ మహాతల్లి నువ్వురా అని నేను ఆమెను పిలిచినప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది. ఏం కావాలి నీకు అని అడిగింది. పలానా ప్రాంతం పలానా చోట్లో పాస్టర్ దగ్గర కదిలియొద్దు, పాస్టర్ భార్యని కదిలియొద్దు, వాడికి పుట్టినటువంటి 2 పిల్లలు ఉన్నారు, కుమారుడు కుమార్తె ఉన్నారు, అమాంతంగా వాళ్ళ ఊపిరి ఆగిపోవాలి, తెల్లారి నేను వాళ్ళ ఏడుపులు వినాలి, అది నాకు తెలియాలి అని నేను అన్నప్పుడు మేఘాల మీదుగా వెళ్ళినట్లుగా వెళ్ళింది. మొత్తం చూసింది. ఆయనేమో మంట నార్పలేని అన్నాడు, పులిమేరల్లో ఉన్నదేమో మంట నాకు ఎక్కువ అవుతుంది అంది. ఈమె శివుణ్ణి కింద తొక్కింది కదా, అన్నిటికీ అవతారి కదా అని చెప్పేసి నేను ఆమెకు చెబితే ఆమె పోయి 2 పిల్లలను చంపక వాళ్లకు కావలసినటువంటి పరిణామ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేయకుండా మొత్తం ఆమె కూడా చూసి వాళ్లతో కాసేపు ఆడుకుందాం అనిపించిందని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పింది. దేవి కదా, దేవత కదా, ఒక మేకనిచ్చింది కదా, ఒక్క రక్తపు చుక్కైనా కింద పడకుండా నేను రక్తాన్ని తాగిన కదా ఆమె చెప్పినట్లుగా. ఆమె చెప్పింది నేను ఏ రోజు కూడా చేయకుండా లేను కదా, నేను చెప్పింది ఎందుకు జరిగించలేకపోయిందని చెప్పి నా కడుపులో చాలా వేదన బాధ వచ్చింది. నా కడుపులో తెలియనంత రౌద్రం ఉంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. తిరిగి వెళ్ళాను, మళ్ళీ రాత్రి కూర్చొని నేను పూజించినటువంటి వాళ్ళందరినీ పిలిచి నేను అన్నాను, నీవు పంచభూతాల మీద అధికారివి, నీవు ఈయననే తొక్కిన దానివి, నీవు పులిమేరల ముందు నిల్చున్న దానివి, నిన్నందరూ కొలుస్తారు, కానీ కొలిచిన వాళ్ళందరూ భక్తితో ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళందరి మీదకి నేను నిన్నెన్నిసార్లు పంపించాను, వాళ్ళ కుటుంబాలు ఇంత నాశనం చేసావు, నిన్ను నమ్మిన వాళ్ళనే నువ్వు నాశనం చేసావు. నా మాటిని నేను చెప్పిన వాళ్ళు నువ్వు ఎందుకు నాశనం చేయలేదు అని అన్నాను. మాటలు లేవు. అప్పుడు నేను అన్నాను, సరే మీరేది చేయకపోయినా పర్వాలేదు, కానీ నాతో ఒకడు ఒక మాట అన్నాడు, ఆ మాట మీరు అనగలిగితే వాడు నా కింద శిష్యరికం చేస్తానన్నాడు, చెబుతారా అన్న. చెప్పు అన్నారు. చెప్పు అనగానే నేను అన్నాను, యేసు రక్తమే జయమన్నాను. అంతే. ఆయన నాతో చెప్పిన పెద్ద మాటేం కాదు, బైబిల్ వాక్యం అంతా చదవమని చెప్పలేదు, యేసు రక్తమే జయమని చెప్పు అన్నాడు అక్కడ. ఆ ఒక్క మాట చెబితే నేను పిలిచినటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ఒట్టుబెట్టు. పంచభూతాల మీద అధికారి కలిగినోడు తత్తరబెత్తరలాడి తెలిపోయాడు. గ్రామం అంతటి మీద అధికారి కలిగింది, ఏలలు వేసి రంకులేయగలిగింది, తత్తరబెత్తరలాడి తెలిపోయింది. నాకేం అర్థం కాలేదు. నేనే వ్యక్తినైతే మొల చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశానో ఆఖరికి ఆమె కూడా తత్తరబెత్తరలాడి తెలిపోయింది.
ఇప్పుడు ఈ లుచ్చా మొత్తం దీనికి బాధ్యులు. ఒక్క నా కొడుకన్నా, ఒక్క లంబడి కొడుకన్నా, ఒక్క వేసికి పుట్టిన నా కొడుకన్నా, వేసికి పుట్టిన వాడిని దేవుడిగా భావించే నా కొడుకులన్నా, ఒరేయ్ నువ్వు యేసు పేరు చెప్పుకొని, యేసు మతం పేరు చెప్పుకొని హిందువులు రెచ్చగొడుతున్నావు, హిందూ దేవుడిని అవమానిస్తున్నావు, మొత్తం క్రైస్తవానికి కలంకం చేస్తున్నావు అని చెప్పి ఒక్క లంబడి కొడుకన్నా, వేసికి పుట్టిన వాడిని దేవుడిగా నమ్మే నా డాష్ గాడు ఒక్కడన్నా మాట్లాడా? వాళ్ళందరూ లోపల ఆనందిస్తారు. కాబట్టి ఈయనొక్కడనే మనం బాధ్యుని చేసి ఈయన తిట్టేసి అంటారు కొంతమంది, ఆడు తప్పు చేస్తే ఆడిని తిట్టుకో. వీడు ఒక్కడే కాదు, మొత్తం మీ లుచ్చా మతం కారణం. ఇలాంటి నా కొడుకులు, ఇలాంటి పోరంబోకులు ఎంతమందిని తయారు చేస్తారా మీరు? వీడు ఒక్కడే బాధ్యుడా? మనమే ఎన్ని వీడియోలు చేసాం, ఇంకా మనం చెయ్యలేకుండా వదిలేసిన వీడియోలు చాలా ఉన్నాయి టైం లేక. ఈ రకంగా మీ నోటికొచ్చింది పేల్తా. మళ్ళీ క్రైస్తవులు ఏమి మాట్లాడరు, ఎవరిని దూషించరు, అసలు మాకు ఎవరితో సంబంధం లేదు, మేము సువార్త ప్రకటిస్తున్నాం, దేవుణ్ణి తెలియపరుస్తున్నాం అంటున్నారు. పక్కన వాళ్ళని తిట్టడం దేనికి? పక్క దేవతల్ని దూషించడం ఇళ్ళ దగ్గరికి వెళ్తుంటే మిమ్మల్ని తంటున్నారు, మీ మొహాల మీద వస్తున్నారంటే దీనికి ఊరికే ఉంటుందా ఏంటి? ఆ రోజు అదే ఒక మంద ఊరి మీద పడితే ఒక అతను మేరీ డాష్, యేసు డాష్ కొడుకు అని చెప్పి తిట్టాడు. అంటే వాడికి అంత ఆగ్రహం రావడానికి, వాడు అంత తెగించడానికి కారణం ఏమై ఉంటది? ఇలాంటి వాళ్ళే ఈయన కొడుకులు. మీరందరూ చేసే దొగులుబాజీ పనులే కదా. ఇప్పుడు ఇవన్నీ బయటకు వెళ్తాయి, వీటన్నిటిని చూస్తారు జనం. చూసినప్పుడు వాళ్ళకి కోపం రాదా? బైబిల్లో పరిగెత్తింది యేసు, ప్రాణభయంతో గొడ్డల్లో వచ్చబోసుకుంది యేసు. గొడ్డల్లో వచ్చబోసుకుంది యేసు, బైబిల్లో ఉంది ఇది. జస్ట్ సైనికులు వస్తుంటే గొడ్డల్లో వచ్చబోసుకున్నాడు యేసు. నన్ను కాపాడమని కింద పడి దొర్లి ఏడ్చాడు. అలాంటి యేసుని తీసుకొచ్చి నా కొడకల్లారా, కాళికా మాత్రమే శివుణ్ణి ఆయనకి భయపడ్డారని చెప్తారా? గొడ్డల్లో వచ్చబోసుకున్న యేసుకి 1-2కి వెళ్ళాడు గొడ్డల్లో. అంజా కొడకల్లారా. ఇక నేను మిమ్మల్ని ఏమి అడగను, ఒక మాట అడుగుతున్నాను చెప్పండి అన్నాను. ఏంటి అన్నారు. ఈ మాట అనటంతోనే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాను. అప్పుడు వాళ్ళు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్త మానవాళిని రక్షించటానికి నిజము కలిగినటువంటి పరిశుద్ధ రక్తం ఇదే. నా బొంగులో రక్తం. ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకుండా ఉండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. అంటే వీళ్ళు సైతాన్ అన్నమాట. ఆ రక్తంలో చేర్చబడినటువంటి వాళ్ళను నాశనం చేస్తుంది కూడా ఇప్పుడు మేమే. కానీ ఆ రక్తాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే వాళ్ళు తలుస్తూ ఉంటారో, మేము అక్కడ ఉండలేం, మా వల్ల కాదు, అది వినటంతోనే మా తలలు పగిలిపోయినంత పని అవుతుందని చెప్పేసి అన్నారు. మీకు రహస్యం చెప్తాను. నన్ను అందరికంటే ప్రపంచంలో బాగా అభిమానించేది, నా హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరంటే యేసు. ఇది నేను చెప్పడానికి ఆయనే చెప్పాడు నాకు. ఒక రాత్రిపూట నేను ఏదో పూజా మందిరంలో కూర్చుని ఉంటే ఒక వికృతమైన ఘోష, ఏడు కనపడింది. ఎవడా నువ్వు ఎందుకు వచ్చావు అక్కడ, అసలు నువ్వు పిచ్చోడువా, దొంగవా, ఏంటో పోలీసులు ఫోన్ చేస్తాను అనేది. అంటే నేను అసలు మనిషిని కాదు, నేను ఆత్మని, నేను చెప్పే దయచేసి కొంచెం సేపు విను, భయపడకుండా విను. సరే వీడేదో రిక్వెస్టింగ్ మోడ్లో ఉన్నాడు కదా, అంటే ఇది మన మీద అటాక్ చేసే ఆత్మ కదా ఇది, పాపం సినిమాల్లో కూడా కొన్ని బాధలు చెప్పుకునే ఆత్మలు ఉంటాయి కదా, ఇలా చెప్పుకోవడానికి వచ్చాడని చెప్పి, సరే నా మెడలో శివుడు రుద్రాక్ష ఉంది. ఏమంటున్నాడంటే, నీ మెడలో రుద్రాక్ష ఉంది, నేను దగ్గరికి వచ్చి చెప్పాలంటే నేను అక్కడ రాలేకపోతున్నాను, నాకు ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి, కొంచెం ఆ రుద్రాక్ష తీసి పక్కన పెడితే నీ దగ్గరికి వస్తా అన్నాడు. ఎవరు? యేసు. అప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చాడు, ఆ చీకట్లోంచి కొంచెం, యేసు నువ్వా అన్నా. ముందంటే చీకట్లో ఉన్నప్పుడు ఎవరు పిశాచ ఆత్మ అనుకున్నాను. బయటకు వచ్చి చెప్పాడు, ఇది నీ మెడలో రుద్రాక్ష ఉంది, నేను నీ దగ్గర వచ్చి చెప్పాలంటే గనక కొంచెం నా బాధ చెప్పుకోవడానికి రుద్రాక్ష కొంచెం పక్కన పెట్టు అని చెప్పాడు. సర్లే అని చెప్పి నేను ఒకసారి కళ్ళకద్దుకొని రుద్రాక్ష తీసి పక్కన పెట్టాను అనమాట. వచ్చి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు, లోకం మొత్తం నాశనం అవుతుంది నా పేరుతో, నా మతం పేరుతో. దీనికి నేను ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా నేను కారణం అవ్వటం వల్ల పైన యమలోకంలో నా తాట తీస్తున్నారు. ఇక్కడ భూలోకంలో ఎవడైనా ఒక పాస్టరు ఎక్కడన్నా ఒక దేవతా దోషణ చేస్తే యముడు నా ఈపు పగలగొడుతున్నాడు అక్కడ. అంటే ఒక పాస్టర్ ఒక తిట్టు దేవతలు తిట్టినా అక్కడ నా ఈపు పగిలిపోతుంది అక్కడ. అసలు నన్ను రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు యమలోకంలో. అంటే పరోక్షంగా నేను కారణం అవ్వటం వల్ల
ఈ నా కొడుకులేమో ఈ రకంగా రెచ్చిపోతున్నారు, నా సావుకు వస్తుంది, ఎంకి పెళ్లి శుభ సావుకి వచ్చిందంటారు కదా. ఇప్పుడు యేసు వీళ్ళంటే యేసు పగిలితే వీళ్ళ పరిస్థితి ఏంటండి రేపు? వీళ్ళకి అన్ని పగులుతాయి రేపు. ఇండైరెక్ట్ గా కారణమైనందుకే యేసు ఈపులు పగిలితే వీళ్ళ కింద నుంచి పైదాకా మొత్తం పగులుతాయి అని యేసు నా ముందు ఈ ఒక్కటే ఏడుపు అసలు. సరే నీ కోసం నేను, నీ బాధ నాకు అర్థమైంది, మరి ఇలాంటి వాళ్ళందరి సంగతి నేను చూస్తానులే, వీళ్ళ నోళ్ళు నేను మూయిస్తానులే అని చెప్పి అప్పటి నుంచి ఈ టెస్ట్ మన రోజు మొదలుపెట్టాను అనమాట. ఓకే, నేను కూడా పాపం ఆయన ఆత్మ క్షోభని తగ్గించాలనుకుంటున్నాను. వీళ్ళ నోళ్ళు మూయించడానికి, యేసు బాధలు తగ్గించడానికి మనం ఈ ట్రోల్స్ చేస్తున్నాం. అందుకే యేసు అసలు ఈ టెస్ట్ మన ట్రోల్స్కి పెద్ద వేరాభిమాని యేసు. అసలు ఫస్ట్ వీడియో రాగానే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ వేసేదే ఉంటుంది. అది మనకు కనపడుతుంది, కాకపోతే ఆత్మలకు కనపడుతుంది. ఓ మరి ఇప్పుడు యేసు వీళ్ళని వేసేయాలి కదా, ఈ లెక్కన ఆయన కొద్ది గొప్ప పవర్ ఉంటే. ఆయన పవర్ లేదుగా పాపం, తీసేశారు మొత్తం, ఫిలమెంట్లు బీకేశారు. ఏదో రిక్వెస్ట్ చేసుకుని బాబా కాళ్ళు పట్టుకుని కిందకు వచ్చి నాతో మాట్లాడుకోవడానికి. మీకు కనపడేటి వాళ్ళకి కూడా కనపడి, అరే బాబు మీకు దండం పెడతానని నేను అది కూడా చెప్పాడు. అంటే నా దగ్గర రావడానికి కూడా ఒక రిక్వెస్ట్ చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటాను యమధర్మరాజు పర్మిషన్ తీసుకుని వచ్చాడు. ఓ ఇప్పుడు మీరు శివభక్తులు కాబట్టి మీకు మీ దగ్గర వరకు మాత్రమే యేసుకి పర్మిషన్ ఇచ్చారనమాట. మళ్ళీ రాడింగా ఈయన ఒకసారి పర్మిషన్ ఇచ్చారు, ఏదో బతినాడు ఒకసారి పర్మిషన్ ఇస్తారు. ఒక పాస్టర్ దగ్గరికి పోయి ఎవరైనా ఈ బాధపడుతున్నాడు చెప్పకుండా అంటే ఆ ఒక పాస్టర్ ఉంటాడు మహా అయితే, మిగిలిన పాస్టర్ ఏమైనారు అసలు ఇది యేసు కాదు ఇదే సైతాను వాళ్ళు తిరిగి కొడతారు, వాళ్ళు తిరిగి యేసు మీద పడతారు. లేదా ఒక పాస్టర్ అంటాడు అనుకుంది, మిగిలిన పాస్టర్లు అందరూ వినరు కదా. ఇప్పుడు పాస్టర్లు అందరూ నోళ్ళు ముగించాలని నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు వస్తేనే పని అయ్యింది దేశకి. టెస్ట్ మనీ ట్రోల్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఇది అనమాట. అర్థమైందా మీకు? అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం నాకు. మీకు ఇప్పుడు దాకా ఈ రహస్యం ఎందుకు చెప్పలేదంటే న్యాచురల్ గా ఉండరు. ఈ విషయం చెప్తే కొంచెం ఆ ఇంపాక్ట్ మీ మీద పడి న్యాచురల్ గా ఉండరు అని చెప్పి చెప్పలేదు అనమాట. ఇప్పుడు చెప్పాను కాబట్టి మళ్ళీ ఆ ఇంపాక్ట్ పడకుండా చూసుకోండి. ఈ టెస్ట్ మనీ ట్రోల్స్ వేసి చూస్తామంటాడు, అమ్మయ్యా అనుకుంటాడు ఆయన. పోనీలే మంచి పనే చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ పడదలేండి నా మీద.